శంకర్పల్లి మాజీ సర్పంచ్ శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ గారు శంకర్పల్లి శంకరెడ్డి గారు బీజేపీ పార్టీ ఫతేపూర్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు రావాలి. శంకర్ యాదగిరి రంగయ్య బీజేపీ యూత్ టీం మళ్ళీ అందరు టీమంతా రావాలి. ఫతేపూర్ నుంచి అందరు రండి. వేణుగోపాల్ రెడ్డి ప్లీజ్ అందరు ఆగాలి, అందరు రావద్దు ప్లీజ్. 1 by 1 అందరికి ఛాన్స్ వస్తుంది. జస్ట్ ఒక్క నిమిషం, కొంచెం అందరు పెద్దలు మాట్లాడిన తర్వాత అందరికి అప్పుదాం ప్లీజ్. అందరూ కొంచెం ఒక 5-10 minutes ఆగండి. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ వేసుకుంటారు కదా, దయచేసి మీరు కూర్చోండి. నేను మళ్ళీ వేపిస్తా, మీరు వేపిస్తా. కూర్చోండి తమ్మి, దయచేసి మీరు ఏమనుకోకండి. ఆడ మనకు మీడియా స్లాట్ టైం కూడా అయిపోతున్నది. దయచేసి మీరు కూర్చోండి, నేను మళ్ళీ వేపిస్తాను. అందరితో మళ్ళీ వేపిస్తాను, నేను మళ్ళీ వేపిస్తాను. మీరు కూర్చోండి తమ్మి, నేను మళ్ళీ రామన్నకు రిక్వెస్ట్ చేస్తా. దయచేసి అందరు కూర్చోండి. बैठो तुम जहांगीर, तुम पार्टी पुरानी है क्या? जाओ पुराने भी आके कंडवा पहने तो कैसा? चलो जाओ, बैठो पूरे, जाओ. చలో తమ్మి కూర్చోపండి తమ్మి, ఏమనుకోకండి. దయచేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను దగ్గర ఉండి వేపిస్తా. దయచేసి అందరు కూర్చోవాలి తమ్మి. దయచేసి అందరు కూర్చోండి. ఇక అన్న పెద్ద మనిషి మళ్ళీ వేపిస్తా కదా, మళ్ళీ వేపిస్తా తమ్మి. నేను వేపిస్తా అన్నప్పుడు వినాలి. ఇక బాబు ఒక్క నిమిషం, మీరు అందరు కూడా సింగిల్ ఫొటోస్ దిగుతారు మీరు కూర్చుంటే. ఇప్పుడైతే మళ్ళీ ఫొటోస్ రావు. కూర్చోండి ఆయన, కూర్చోండి. విష్ణు కూర్చోండి, మీరు కూడా కింద కూర్చోండి. అందరు కూర్చోండి ఒక్క నిమిషం. అక్కడ వాళ్ళని ఆపవా? అక్కడ ఆపు బాబు, అక్కడ ఆపు, అక్కడ మళ్ళీ దిగండి, అందరు దిగండి. మళ్ళీ దిగండి నాన్న. ఏ సర్పంచ్ మళ్ళీ అందరితో దిగుతారు కేటీఆర్ గారు ఫోటో మాట్లాడినాక తమ్ముడు కూర్చోండి. బాబు మైక్ లో వాల్యూమ్ పెంచి కొంచెం జరగండి తమ్మి, కొంచెం వెనకకు జరగండి, కొంచెం వెనకకు జరగాలి దయచేసి, ఏమనుకోకండి. మళ్ళీ నేను చేపిస్తాను కదా, మళ్ళీ నేను చేపిస్తా. దయచేసి కూర్చోండి. గోడదని కొంచెం రూజు చూసుకో, ఎవరు తమ్మి కూర్చోండి తమ్మి. ఆడికి ఆశీష్ కూర్చోబెట్టి, అనిలన్నా జరగండి వెనకాల. దా మళ్ళీ చేపిద్దాం. దా రైట్, కూర్చోండి అని. దయచేసి అందరు కూర్చోవాలా. నేను ఖచ్చితంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత రామన్న చేతుల మీదకి వెళ్ళి అందరికి కండువా వేపిస్తా. మనకు మీడియా స్లాట్ టైం ఉన్నది, ఆ లైవ్ పోతుంది కాబట్టి మనం ఈ కార్యక్రమం డిస్టర్బ్ అయిందంటే మీడియాలో మనకు ప్రోగ్రామ్ కవర్ కాదు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం వెనకపోండి, అందరికి నేను వేపిస్తా దయచేసి. దయచేసి మీరు అందరు కూర్చోండి. దయచేసి మీరు కూర్చోండి. దయచేసి మీరందరూ కూడా వెనకాల కొంటాం, వెనకాల వాళ్ళకి కనపడదు కదా, మీడియాకి డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఈ లోపలికి వచ్చేసి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు ముందు మొదలుగా మాట్లాడతారు. దాని తర్వాత ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే కూడా ఒక 2 నిమిషాల అవకాశం ఇద్దాము. మొదలుగా గోవర్ధన్,
మీరు ఏం మాట్లాడాలనుకుంటే దయచేసి ఒక 5 నిమిషాలు పుస్తకం. థ్యాంక్ యూ అన్న. ముందుగా కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, కార్తిక్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా కోరికను మన్నించి ఇక్కడికి అందరు పిలవగానే వచ్చిన సోదరులకు, నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకున్న కేటీఆర్ గారికి నేను నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తా ఉన్నా. నేను ముఖ్యంగా అందరూ కూడా ఇక్కడ కొందరికి నేను సారీ చెప్పాలి. కానీ నేను ఆ రోజు పార్టీ వీడుతున్నప్పుడు ఎంత దుఃఖంతో నేను ఆ రోజు పార్టీ వీడినో నాకు ఒక్కనికే తెలుసు. మన స్థానిక శాసనసభ్యులైనటువంటి యాదయ్య గారిని అహర్నిశలు శ్రమించి ఆ రోజు ఎంతో అందరు ప్రతి ఒక్కరం కష్టపడితే ఆయనను గెలిపిస్తే ఆయన ఆనాడు ఒక్క పార్టీ కార్యకర్తను పట్టించుకున్న పాపన బోలే. నన్ను అయితే ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఆయన. అక్కడ కూడా నేను పార్టీ 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 అని పని చేసుకుంటూనే ఉన్నా. కానీ ఆయన చేస్తున్న ద్రోహం నేను గమనించి స్థానికంగా కాంగ్రెస్ని పాతి పెట్టాలి, ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానికంగా ఉండొద్దని నేను ఆ రోజు స్థానిక కొంచెం విరామం తీసుకున్నా తప్ప నేను ఏ రోజు కూడా నేను పార్టీకి నేను దూరం కాలేదు. నేను దయచేసి అందరు కూడా క్షమాపణలతో పాటు అందరు కూడా మళ్ళొకసారి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. మళ్ళొకసారి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు నించున్నా సరే వాళ్ళందరికీ అహర్నిశలు శ్రమించి మనందరం కూడా కృషి చేసి వాళ్ళని గెలిపించే ప్రయత్నం అందరూ చేయాలని చెప్పి సభాముఖంగా అందరినీ కోరుతా ఉన్నా. ఇక్కడ వచ్చిన బీజేపీ సభ్యులందరికీ, కాంగ్రెస్ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అలాగే స్వాగతం పలుకుతూ ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాలి కాబట్టి అందరూ కూడా మళ్ళొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా గొంతు అంత బాగాలేదు, బట్ అందరికీ కూడా శంకర్పల్లి నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన మీకు అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను, నమస్కారాలు చెప్తున్నా మీకు అందరికీ. పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సోదరులు కేటీ రామారావు గారికి, పెద్దలు గౌరవనీయులు మన ప్రతిపక్ష నాయకులు కౌన్సిల్లో మత్సంచారి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మొహమ్మద్ భాయ్ గారికి, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారికి, పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా, కార్తీక్తో పాటు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మా అక్క చెల్లెళ్ళు వెనకాల ఉన్నారు వారికి, వారితో పాటు ఇక్కడ వచ్చిన మా అన్న తమ్ముళ్ళందరికీ, పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు. చాలా సంతోషం. గోవర్ధన్ రెడ్డి గారు వెనుకనే సరే ఒక అడుగు వేసినట్టు మనిషి అటు మనసిట్టు అనేది పనిచేసిండు అనేది అర్థమైంది. స్వాగతం చెప్తున్నాం పాటలోకి. స్వాగతం మీకు, మీతో పాటు అందరు వచ్చిన సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో మన రాష్ట్రంలో సంవత్సరంన్నర అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. కనీసం బాధ్యత లేదు, అధికారంలో కూర్చున్న వాళ్ళకి ఈ రాష్ట్రం మీద బాధ్యత లేదు, ప్రజల మీద బాధ్యత లేదు, గాలికి మాట్లాడుతూ గాలి పాలన చేస్తుంది అనేది మనందరికీ అర్థమవుతుంది. చూస్తూ ఉంటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి మొదలు పెడితే కింది వరకు ఒకరికొకరు పొంతన లేదు. అంటే శృతి లేని సంసారం అంటారు చూడు, ఒకరికొకరు పొంతన లేదు. ఏం మాట్లాడుతుండో వాళ్ళకి అర్థం కాదు. అసలు రాష్ట్రాన్ని ఎట్లా నడిపేయాలో వాళ్ళకి తెలియట్లేదు, ప్రజలకు పాలన ఎట్లా అందించాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సంవత్సరం నుండి చూస్తున్నాం ఊర్లో మనకు అందరికీ కూడా ఇక వచ్చే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి అంటారు, ఇక వచ్చే ఇస్తున్నాం రేషన్ కార్డులు వచ్చాయి అంటారు. ఒకటి కూడా కనీసం మన వరకు ఒక్క పథకం కూడా అందింది లేదు. ఏమనంటే ఫ్రీ బస్ అంటారు, ఇక బస్సు ఎప్పుడు ఎక్కనట్టు మనము ఇప్పుడే ఎక్కుతున్నట్టు, ఎప్పుడు ఎర్ర బస్సు ముఖం చూడనట్టే ఫ్రీ బస్ అని చెప్తున్నారు. అది ఒక్కటే చెప్తారు తప్పిస్తే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు. మనం చేసిన పథకాలు, మనం తెచ్చిన పనులు ఇంటింటికి పోయి చెప్పాలంట. అసలు ఏం చేసిండని చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేసిండని చెప్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు మాట్లాడుతూ కార్తీక్ ఒక మాట అన్నాడు, కలకలలాడుతుంది మన పార్టీ ఆఫీస్ అని. ఒకటి మాత్రం వాస్తవం, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు.
సంతోషంగా ఉన్నామంటే 10 సంవత్సరాల పాలనతోని నేను సంతోషంగా ఉన్నాను. ఆయన పుణ్యం అనే మాట గుర్తుకొస్తూ ఉంది. కష్టం వస్తే పలానా పెద్ద ఆయన కేసీఆర్ ఉంటే కష్టం నాకు రాకుండా అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఎవరిని కదిలించినా సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఎట్లా భరించాలమ్మా అనే మాట ప్రతి ఒక్కరి నోటిలో మాట్లాడుతున్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి చెప్పాలి. 3.5 ఏళ్ళ దాకా ఎలక్షన్లు లేవు, కానీ బుద్ధి చెప్పాలంటే కిందికి వెళ్ళి కొట్టుకుంటూ రావాలి కదా. వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, ఎలక్షన్ ఏదైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే కావాలి. అక్కడ తగులుతూనే కదా పైన తగిలేది, కింద తగులుకుంటూ వస్తేనే పైన తగులుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా అందరు కూడా కొత్త పాత లేకుండా అందరం కలిసి వచ్చిన వాళ్ళందరం కూడా పాత వాళ్ళందరూ కూడా కలిసి శంకర్పల్లిలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో కానీ మండల్లో కానీ చేవేళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు మనమందరం పనిచేద్దామని తెలియజేస్తూ గోవర్ధన్ గారు వాళ్ళ టీం అందరినీ మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు మధుసూదన్ చారి గారిని వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏందో చెప్పాలని కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు సోదరులు కార్తీక్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణ ప్రజల హృదయ స్పందనకు నిదర్శనంగా 1 సంవత్సర 2 మాసాల కాలంలో నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణను కారు చీకట్లమయం చేస్తున్నటువంటి ఈ స్థితిని ఎదిరించాలి, నా మాతృ సంస్థ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమున్నతం చేయాలనేటువంటి ఆలోచనతో తిరిగి పార్టీలో చేరినటువంటి సోదరులు గోవర్ధన్ రెడ్డి గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి సోదరులందరికీ, మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు, తెలంగాణ ప్రజల ఎవరి నోట విన్నా సమర్థుడైనటువంటి నాయకుడిగా గౌరవించబడుతున్నటువంటి కేటీ రామారావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యురాలైనటువంటి సోదరి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారు, ఆర్ఎల్ఆర్ గారు, అదేవిధంగా మన పార్టీ నాయకులైనటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ కేటీఆర్ గారి అనుమతితో నిన్న కాక మొన్న శివరాత్రి పర్వదినం జరిగింది. మనందరికీ తెలుసు, కాకతీయుల రాజధాని అయినటువంటి ఓరుగల్లు అనేక శివాలయాలకు ప్రసిద్ధి. ఒక మా నియోజకవర్గంలోనే 20 శివాలయాలు ఉన్నాయి. అపురూపమైనటువంటి శిల్పకళా సంపద, అపురూపమైనటువంటి దేవాలయాలు ఉంటే, నేను ఒక్కసారి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శించాలని ఉదయం 10:30కు స్టార్ట్ అయ్యి రాత్రి 12:30 వరకు దేవాలయాలన్నింటినీ దర్శించుకుంటున్నటువంటి తరుణంలో భక్తి పారవశంతో ఉన్నటువంటి సమూహాలన్నీ, భక్తులందరూ కూడా నన్ను చూడగానే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు కావాలి అనేటువంటి, ఎక్కడికి పోయినా అంటే ఇది ఒక సమర్థుడైనటువంటి నాయకుడు. తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడ తెలంగాణ రాకముందు మేము 94లో నేను మొదటిసారి శాసనసభ్యుని అయినా. భారతదేశం మొత్తంలో డార్క్ ఏరియాస్ అంటే భూగర్భ జలాలు అడుగంటినటువంటి ప్రాంతం భారతదేశంలో నంబర్ 1గా ఉన్నది. ఆ రోజులలో
తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాకున్నప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంగా కొనసాగుతున్నన్ని రోజులు కూడా డార్క్ ఏరియాస్ ఎక్కడ అంటే తెలంగాణకు ఆ పేరు ఆ ముద్ర పడ్డది. మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు పడ్డటువంటి సీన్ ఈ దేశంలో ఎక్కడన్నా ఆవిష్కరించబడ్డది అని అంటే అది 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. అందుకనే కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగం అంటే గోల్డెన్ ఏజ్. ఇప్పుడు కొనసాగుతున్నది డార్క్ ఏజ్ అంటే చీకటి యుగం. 1 సంవత్సర కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క వర్గం కూడా యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఏ ఒక్క రంగం కూడా మరి రేవంత్ రెడ్డి పాలనలో చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. గాలి మాటలు చెప్పడం, గాలి తిరగడమే తప్ప ఉత్తర కుమార ప్రగల్భాలతో కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి కౌంట్ డౌన్ ప్రారంభమైందని నేను వ్యక్తిగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జిను మార్చడం జరిగింది. అనేక రకాలుగా హైకమాండ్కు ఈ పాలనా దుర్మార్గం తెలిసి వస్తూ ఉన్నది కాబట్టి సరి అయినటువంటి రిపోర్టింగ్ లేదు. వచ్చినటువంటి అబ్జర్వర్లను కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి భావన బహుశా కాంగ్రెస్ కలిగినట్టున్నది. ఈ ఇన్ఛార్జ్ చేంజ్ అనేది కౌంటర్కు నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా. అందుకనే మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. కేసీఆర్ గారి పాలన ఇందాక మనవి చేసినట్టు ఒక స్వర్ణయుగం, ఒక రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది బంగారు బాటలు కేసీఆర్ గారు వేస్తే అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతికి వస్తే దాన్ని మళ్ళీ అస్తవ్యస్తం చేసినటువంటి దుర్మార్గపు చరిత్ర తెలంగాణ విషయంలో 1956 నుండి ఈనాటి వరకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను చిన్నాభిన్నం చేసిందే తప్ప మంచి చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళీ గతవేవం మనకు పునరావృతం కావాలి. మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో ఈ పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడంతో పాటు దేశానికే ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా మళ్ళీ రూపాంతరం చెందాలి అనంటే ప్రతి కార్యకర్త ఇందాక సోదరి మాజీ మంత్రి వర్యులు గారు చెప్పినట్టు ప్రతి ఎన్నికను ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటువంటి సత్తా లేదు. వాళ్ళ పాలనా వ్యవహారం ప్రజల్లో వెల్లువెత్తుతున్నటువంటి వ్యతిరేకత అర్థమవుతా ఉన్నది. కాబట్టి నిన్న ఒక గ్రామానికి పోతే వాళ్ళు ఇండ్ల లిస్టు ఆ ఊళ్ళో 500 ఇండ్లుంటే 300 పేర్ల లిస్టు రాసిల్లట. సాధ్యమవుతుందా ఇది? అంటే మళ్ళీ నమ్మించి మోసం చేయాలనేటువంటి ఆలోచనే కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో హామీలు నెరవేర్చడంలో కానీ సమర్థవంతమైనటువంటి పాలన అందించడంలో కానీ పూర్తిగా వైఫల్యమైనటువంటి వారి పనితీరును ప్రజాక్షేత్రంలో మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండాలి. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. తెలంగాణ ఏకైక పార్టీ తెలంగాణ ప్రయోజనాలకు పనిచేసేది బీఆర్ఎస్ఏ అనేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రజానీకానికి కూడా కొంత స్పష్టత వస్తున్నప్పటికీ దాన్ని నిరంతరం ఒక కార్యాచరణగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఒక నాయకుడు అనుకోని పరిస్థితులలో పార్టీ నుండి పోతే ఆ నాయకుడు ఆయన నాయకత్వాన మిగతా నాయకులు కూడా వాస్తవాన్ని గ్రహించి తండోపతండాలుగా
తరలి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ పాలన నిర్వాహకం ఒకటైతే మన పాలన, మన పార్టీ, మన నాయకత్వం చేసినటువంటి పరిపాలన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలకు భరోసా. కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ వాళ్ళకు సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఫలితాలను అందించడం. కాబట్టి మరి ఇవన్నీ కూడా అమలు కావాలి అని అంటే మనం అందరం ఇంకా బలమైనటువంటి శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశాలని అందిపుచ్చుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ప్రతి యుద్ధానికి ఒక అర్జునుడు కావాలి, ప్రతి కురుక్షేత్రానికి ఒక అర్జునుడు కావాలి. రానున్న ఎన్నికల కురుక్షేత్రానికి మన పార్టీని నెగ్గడానికి ఆయుధాలు అస్త్రపోతున్న రామన్న మన అర్జునుడు. ఈ యొక్క అర్జునుడిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నారు. జై తెలంగాణ. ముందుగా మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందు రండి, ఒకసారి ముందుకు రండి, ఒక్క నిమిషం. ముందు వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఒక షాల్ కప్పి తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాష్ట్రంలో వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో తప్పకుండా శాసనసభ్యుడై, అరే ఆగురా అయ్యా, అరే నేను ఆయన గురించి చెప్తున్నా, అరే నువ్వు ఆగు. తొందరలో శాసనసభ్యుడై మా అందరితో, వాళ్ళ అమ్మగారితో, మా అందరితో అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మరొక తమ్ముడు, ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్స్యనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్తుంది అక్క, మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆయనతో ఆ కనెక్షన్ ఏమైనా మర్చిపోతారేమో అని, చేవెళ్ళ చెల్లెమ్మ ప్లస్ చేవెళ్ళ ఆడబిడ్డ, చేవెళ్ళ కోడలు, అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం 37 రోజులు జైలు జీవితం అనుభవించిన చెరగని చిరునవ్వుతో మళ్ళీ మన ముందుకు విచ్చేసిన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు, మన పార్టీ కార్యాలయానికి జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్న గౌరవ పెద్దలు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన ఆంజనేయులు గారు, ఇంకా మా కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు, వెనుకకు మా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోవర్ధన్ గారు, వేదిక మీద ఎవరెవరో పేర్లు అయితే నాకు వెనుక దాక్కున్నారు కాబట్టి కనబడతలేరు, వాళ్ళందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, వెనుక కూర్చున్న అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఈరోజు కేసీఆర్ దళంలోకి, గులాబీ వనంలోకి మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. అక్క ఇప్పుడే చాలా విషయాలు చెప్పడం జరిగింది, పెద్దలు మత్స్యనాచారి గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నిన్న అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది, మరి మీరు టీవీలో పేపర్లో చూడొచ్చు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు.
అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు, ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగును మోసేందుకు గురికొచ్చిరట. ఏది? రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయనను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలా మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు? ఈ 15 నెలల కాలంలో మీరందరూ వాట్సాప్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒక 200 మంది ఉన్నారు. ఏ ఒక్కల దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం మీద పెట్టురు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు అంటే, నేను అమ్మతోడు చెప్తున్న, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. చూస్తుండ్రా అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి? అరే ఏం తిట్లు అవి, ఏం తిట్లు! మనిషి అంటోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుబడ్డ బాయి చూసుకొని దుంకి వస్తుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు, ఇంకా మంచి చేసినా డైలాగులు కొడుతుండు. నేనేమంటున్నా అంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు పోయి అడిగినా, అవ్వ పెన్షన్ వస్తుందా అంటే, అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి, ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే, లగ్గం చేసిన కొడుక ₹1,00,000 వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా, రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనపండి మీరు, అన్న పడ్డాది రైతు బంధు అంటే, ఎక్కడిది, వీడు పచ్చి జుటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు అనుకుంటా పైసలు పడుతుండే, ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు అంటే పడది, ఆయనకు టింగు అంటే నచ్చదు, ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? టకీ అంటాడు. మీరు పడతాయి చూడు, 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారు నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం, అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు? మరి టకీ మరి పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనగిరి ఏమైనా ఇచ్చిండేమి? ఏమి లేవు కదా. టకీమని 2500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు,
మీరు నాకు గుద్దుండ్రి, గుద్దుతే ముసలోనికి 4000, ముసలవ్వకు 4000, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి 4000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయి మరి టకీమని 4000, టకీ లేదు టుకీ లేదు. మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 కన్నా? రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టిండు. పట్టి ఏం చేసిండు? కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు. అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నా కోటెత్తే లగ్న పత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా? తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా? ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా, పతారలేదా? మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు, అందరు కొంప ఉచ్చుకున్నాడు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ముసలోళ్ళను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు. మా శంకర్పల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది. మొన్న మీరు చూడొచ్చు, కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గులగొడతాడు. మూసి అంటాడు, మూసి మూసి. మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు, మన శంకర్పల్లికి, అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపిండు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పోయి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు, ఇది వంకర్ ఉంది, అది టింకర్ ఉందని చెప్పి కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పనులు పూర్తి చేసినాం. 90% పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్ తయారైనవి. ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు దవ్వాలి, నీళ్లు తీసుకురావాలి. ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవెళ్ళ దాకా నీళ్లు తెచ్చే సౌలతు ఇంకొక 10 పైసలు ఖర్చు పెడితే, 90 పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ఒక 10 పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం లేదు, ఆ నీళ్ళు ఇయ్యడట. కానీ మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట. ఏది వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా, అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మూసీతోని పారే ఎకరాలెన్ని, మూసీతోని సాగయ్యే ఎకరాలెన్ని, దాంతో బాగయ్యే రైతులు ఎంతమంది, మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. 90 పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పోతల పథకంలో. అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు, కమిషన్లు దొరకాయి. అందుకే ఏం చేయాలి, మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి దానిలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి మీరు దయచేసి. మన ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం, 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల, బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండ్రు, మన తెలంగాణ మనకైతే, మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతామని కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు. చెప్పినట్టే 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో, పర్ క్యాపిటల్ ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్. సంపద సృష్టించాలే, పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం. అందుకే 200 రూపాయ పెన్షన్ 2000, 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. రైతు బంధు, ఒక్క రైతు బంధు అనే పథకంతో
73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు, దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు. సీదా మీ ఖాతాలకు వచ్చి 73,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి. మొత్తం 1,00,000 కోట్లు ఒక్క రైతులకే, 70 లక్షల మంది రైతులకు 10 ఏళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఓ నిధులు సంపద పెంచిండు, పేదలకు పంచిండు. నియామకాలు 2,32,000 ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు. మరి వీళ్ళు ఏం చేస్తాను? నీళ్ళేమో పాతాళం పోయినాయి, మొత్తం బోర్లు ఎత్తగో ఎత్తిపోతున్నాయి, నీళ్లు పాతాళానికి పోయినాయి. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెడితే ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో, ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారు. తుంగతుర్తిలో, కోదాడలో, సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు. టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు వస్తలేవని. నీళ్ళేమో పాతాళానికి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. టకీమని మీకు పడతలేవు, కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది. టకీమని అక్కడ 1,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునేందుకు పైసలు మాత్రం, మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి. ఇక మూడవది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2 లాఖ్ ఉద్యోగాలు అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టిండ్రు, ఛాయ్ తాగిపించిండ్రు, బావర్చీల బిర్యానీ తినిపించారు. ఛాయ్ తాక్కుంటూ రాహుల్ గాంధీ గారు చెప్పిండు, 2 ఉద్యోగాలు ఊడగొట్టుర్రి మీరు, కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టుర్రి, ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మొదటి సంవత్సరం. వచ్చినాయా మరి 2 లక్షల ఉద్యోగాలు? 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పేందుకు, ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీది చెప్పేందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా. ఇదంతా పరిస్థితి గిట్లుంటే రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటాడు మైకులలో, తెలంగాణ ఈజ్ రైజింగ్. రైజింగ్ అట తెలంగాణ. ఎన్లా రైజింగ్? తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్. ఎన్లా? క్రైమ్ రేట్ల రైజింగ్. నువ్వు వచ్చినాక క్రైమ్ రేటు బ్రహ్మాండంగా 23% పెరిగింది. తెలంగాణ ఈజ్ రైజింగ్. అప్పులలో బాగా పెరిగింది. గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే ఆ అప్పుతోని సంపద సృష్టించిండు, ఆ అప్పుతోని కరెంటు సమస్య పరిష్కారం చేసిండు, అప్పుతోని సాగునీరు తెచ్చిండు, ఆ అప్పుతోని ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ఆ అప్పుతోని 32 మెడికల్ కాలేజీలు కట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఆ అప్పుతోని మరి తెలంగాణ రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే అప్పుల పాలు చేసిండని చెప్పి లబలబా అన్నావు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ఒకటే ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం 40,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరానికి 1,50,000 కోట్ల అప్పు చేసిన మాట వాస్తవం కాదా? పోనీ 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క కొత్త పథకం చాలు చేసినవా? ఒక్క ఇందిరమ్మ ఇల్లుకి ఇటుక పెట్టినవా? ఒక్క మనిషికి రేషన్ కార్డు ఇచ్చినవా? ఒక్కలకు తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడబిడ్డకు 2,500 ఇచ్చినవా? ఒక్క ముసలాయనకు 4,000 ఇచ్చినవా? రైతులకు రుణమాఫీ అన్న చక్కగా చేసినవా? ఏం చేసినావు? ఎందుకు అవుతుంది అప్పు? మరి కేసీఆర్ అప్పు చేసిండంటే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచిళ్ళ కోసం, కరెంటు కోసం, సాగునీటి కోసం, మన సంపద పెంచడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు. నువ్వేం చేస్తున్నావు? మరి ఆడికి పంపుతున్నావు పైసలు? 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతివి, ఒక్కటి చక్కగా ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతివి, మరి ఏడబోతున్నాయి పైసలన్నీ? దీనికి సమాధానం చెప్పడు. తెలంగాణ ఈజ్ రైజింగ్. అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గన్ల పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒకదానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? నాకు కూడా కొద్దిగా భూమి ఉన్నది జన్వాడల. ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ, జన్వాడలో నాకే ఉందట భూమి. దాని ఎంబడబడ్డాడు. సరే పడితే వాడు కూలగొట్టరా బాయ్, ఊకెళ్ళి వెళ్ళింది. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టి కూలగొడుతుందికే పెట్టిండట. కూలగొట్టుకోరా బాయ్, ఊకెళ్ళి వెళ్ళింది అని చెప్పిన. ఏం చేయాలి ఇక మరి గట్లా తయారైంది కథ. ఇంకా ఘోరం ఏంటంటే వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నాడు. ఇప్పుడు నీకు అధికారం రానే వచ్చేది, నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది, నువ్వే రై మంది తిరగబడుతుంది,
రోజు కనబడబడుతుంది టీవీల పేపర్లలో. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 14-15 నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటూనే బతుకుతావు. ఇక గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది. ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 15 నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండాడు. ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసిండ్రు. ఏమైంది? 8 మంది వాళ్ళు ఇరుక్కపోయిండ్రు. ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినట్టాడు. ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు. రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు. ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే కూలిపోయింది అంటాడు. ఇది ఎక్కడి బాధ? 15 నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము? ఇక పోని కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయింది. పోతే మంత్రులు ఏం చేయాలి? ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు. ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయు తిందామని వాడు ఒకటి తింటాడు. ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిపోయిందిరా నాయన. ఇగో గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇగో గిసొంటోళ్ళు మంత్రులు. వీళ్ళ కథనేమో ఇట్లున్నది. ఇక కాంగ్రెస్ వాళ్ళ కథ, కాంగ్రెస్ వాళ్ళ అందం ఇట్లుంది. ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకైతే మొక్కాలి. మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఏం చేస్తుండో మాకైతే తెలియదు. ఎందుకంటే 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. రూపాయి వచ్చింది ఆయన తెలంగాణకు. మోడీ గారి ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి ఉన్నది ఇవాళ దేశంలో. ఏమిచ్చింది తెలంగాణకు? ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగుడేనా? అక్షింతలు వంచాలి, ఓట్లు అడగాలి, ఓట్లు డబ్బాలు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి, తర్వాత ఇక పత్తలేదు. అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు, ఒక స్కూల్ ఇవ్వవు, ఒక కాలేజీ ఇవ్వవు, ఒక పరిశ్రమ ఇవ్వవు, ఏది ఇవ్వవు. ఏందా అంటే మళ్ళీ ఏమనంటే నువ్వు దేవద్రోహి, దేశద్రోహి, నువ్వు ధర్మద్రోహి, ఈ ద్రోహి, ఆ ద్రోహి. ఇంతేనా? ఇక తెలంగాణకి చూడలేదా? ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి, దాని మీద మన పెద్ద యాక్సిడెంట్ అయింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాం. అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది. కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ముంగట పడతలేదు. మన తమ్ముడు కార్తీక్ కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసిండు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి, ఆ భూసేకరణ చేయాలి, ప్రాణాలు కాపాడాలని చెప్పి మన పార్టీ వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ధర్నా కూడా చేశారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో, కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో 1% కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఉంటుందా? మీరు ఆలోచన చేయాలి. ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప బీజేపీ వానితో, కాంగ్రెస్ వానితో ఎన్నటికీ కూడా ఏం కాదు. మీరు యాద పెట్టుకోవాలి. ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం, ఆడ కేసీఆర్ దళం, కేసీఆర్ బలం, కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం. ఇలా మనోళ్ళని మనమే ఓడించుకొని మంది ముంగట దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు? మనోళ్ళని ఒడగొట్టుకోవాలి, ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి, ఆగమాగమై మళ్ళీ వాళ్ళ కడవై దరఖాస్తు పెట్టాలి. అన్న ఇది కావాలి, అది కావాలి. అదే మనోడు ఉన్నాడు అనుకో, బరాబర్ అడుగుతాం, అన్న ఇది కావాలి అంటాం. అదే వాడనుకో, సారు ఇది కావాలని అడగాలి. అందుకే నేను అనేది, దయచేసి భవిష్యత్తులో అక్క చెప్పినట్టు అది పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా ఎగరాల్సింది గులాబీ జెండానే. అట్లయితేనే తెలంగాణ నిలుస్తుంది, తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణ రేపటి రోజున మళ్ళీ భారతదేశంలో అవ్వల్ దర్జాగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి అంటే మళ్ళా కేసీఆర్ గారు తిరిగి మీ ఆశీస్సులతో, మీ దయతో ముఖ్యమంత్రి కావాలి. మా ఆడబిడ్డలను ముఖ్యంగా నేను కోరుతున్నా, మళ్ళీ ఎలక్షన్ రాగానే ఉత్తర కాంగ్రెస్ వాళ్ళు అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, ఇక వరుసలు కలుపుతారు. మళ్ళీ మిమ్మల్ని ఆగమాగం చేసే కథ పెడతారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అంటారు. ఆగం కాకుండ్రి. వీళ్ళు ఖచ్చితంగా మొన్న మోసం చేసినట్టే మళ్ళీ మోసం చేసి డబ్బల ఓట్లు వేయించుకోవాలని చూస్తాను. వాళ్ళు మళ్ళీ ఓట్ల తర్వాత ఎవడు మళ్ళీ 4 ఏళ్ళు కనబడడు తప్పకుండా. అందుకే జాగ్రత్తగా ఉందాం. మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, తమ్ముడు గోవర్ధన్ ఎంబడ వచ్చిన సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు ఉన్నారు,
కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం. ఒక పని చేద్దాం, ఒక్క సైడ్కి వెళ్ళొస్తే అందరు కండువాలు కప్పచ్చు, ఎందుకంటే మళ్ళీ లేకపోతే ఆగమాగం అవుతుంది. కాబట్టి దయచేసి ఇట్లా రాండ్రి, ఇట్లా పోదాం. మీ అందరికి కూడా మరి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ.